తెలంగాణ సమాజాన్ని బాకీల పాలు చేసి బాకీ కార్డాన్ని కాకుల్లా మొత్తుకుంటున్న బీఆర్ఎస్ నాయకులారా, ఈ బాకీలకు మూలమైన మీ బాస్ కేసీఆర్ కాకాను బయటికి రమ్మనండి. ఫస్ట్ 8 లక్షల కోట్ల రూపాయల బాకీలు చేసి మీ సొంతానికి లక్షల కోట్లు దోచుకుని అలా కాకిలా అరిస్తే కూడా బాకీలంటే ఎవరు పట్టించుకోరు. మీరు చేసిన బాకీలను తీర్చడమే కాకుండా ఇలా తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ఆదుకోవాలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇలా ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో తెలంగాణ ప్రజలకు అంతా తెలుసు. జూబ్లీహిల్స్ ఎన్నికలు రాగానే మీకు అన్ని బాకీలు గుర్తొచ్చినాయి, కాకుల్లా కొట్లాడడం గుర్తొచ్చింది, లేదంటే నిరుద్యోగులు గుర్తొచ్చింది, ఇప్పుడు నేల గుర్తొస్తుంది, ప్రజలు గుర్తొస్తుంది. అధికారంలో ఉన్నన్ని రోజులు ఆకాశాల్లో ఉన్న మీరు ఇలా నేలకు దిగి ప్రజల సమస్యలు ఇప్పుడు మీకు అర్థమవుతున్నాయి కాబట్టి కొత్తగా అనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారము దాన్ని తిప్పికొట్టిండ్రు, కానీ ఇలా సమస్యలు అర్థమవుతుంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజల్లో ఉండే కాంగ్రెస్ పార్టీకి ప్రజల కష్టాలు తెలుసు, విద్యార్థుల కష్టాలు తెలుసు, నిరుద్యోగుల కష్టాలు తెలుసు. మీరు వేసిన గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు వేసిన నోటిఫికేషన్స్ అన్నీ లీక్ అయ్యి ఏ విధంగా విద్యార్థులు నష్టపోతే వాటిని మళ్లీ నిర్వహించి ఈరోజు అందరికీ ఇలా సర్టిఫికేట్స్ ఇవ్వడమే కాకుండా కొత్త ఉద్యోగాలు కూడా గతంలో ఉన్న 60,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు 42,000 ఉద్యోగాలకు చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా 6 గ్యారెంటీల్లో 2-3 అంశాలు పూర్తి కావాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా కంప్లీట్ చేస్తాం. జూబ్లీహిల్స్ ఎన్నిక కొరకు లేకపోతే రాజకీయ ప్రయోజనం కొరకు, రాజకీయ ఉనికి కొరకు కేసీఆర్ని అప్పుడప్పుడు లేచి మాట్లాడకని చెప్పండి. ప్రజల్లోకి రమ్మనండి. ప్రతిపక్ష నాయకునిగా ప్రజల సమస్యలు తెలుసుకోమనండి. కాబట్టి ఏదో ఇన్ఫార్మల్ చెప్పిన ఇన్ఫర్మేషన్ తోని కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను మనం ఎండగట్టాలి, కాంగ్రెస్ పార్టీని మనం నిలదీయాలి. మరి నిన్ను నిలదీయడానికి కూడా నువ్వు లేవు కదా. నువ్వు చేసిన విధ్వంసం వల్లనే, మీరు చేసిన నాశనం వల్లనే తెలంగాణ ఈ స్థితికి వచ్చింది. వాటిని సరిదిద్దే పనులు ఇలా రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా సక్సెస్ అవుతున్నారు. అదే మీకు ఇలా తలకాయ నొప్పి. 2 సంవత్సరాల్లో ఇంత నష్టంలో ఉన్న తెలంగాణ ఆర్థిక విధానాన్ని పూర్తిగా ఇలా పాజిటివ్ వైపు తీసుకురావడమే కాకుండా తెలంగాణను పురోగమించేలా చేస్తుంటే వాళ్ళకు అసలే వశపడట్లేదు. కాబట్టి ఇలా హరీష్ రావు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా ఇవన్నీ కూడా రాజకీయాల కోసమే అని తెలుసుకుంటే మంచిది. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరనే విషయాన్ని మీరు తెలుసుకుంటే ఇంకా మంచిది. Subscribe us and press the bell icon for more interesting updates.